కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్, స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ ఐస్బర్గ్ మోడల్ గురించి తెలుసుకుందాం. ఐస్బర్గ్ మోడల్ అనేది ఎవరు ఇచ్చారంటే డేవిడ్ సి మెక్లెలాండ్ అనే ఆయన ఇచ్చారనమాట. ఈ డేవిడ్ సి మెక్లెలాండ్ ఏం చెప్తున్నారంటే ఐస్బర్గ్ అని ఎందుకు పోల్చారు అంటే, ఒక ఐస్బర్గ్ ఏ విధంగా 1/9 వాల్యూమ్ ఏమో బయటికి ఉంటుంది, రిమైనింగ్ వాటర్ లో ఉంటుంది, అవునా? అలాగే ఒక పర్సన్ బిహేవియర్ గురించి తెలుసుకోవాలంటే అతని యొక్క నాలెడ్జ్ స్కిల్స్ అనేవి మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం, ఒక ఎంప్లాయీ యొక్క నాలెడ్జ్ స్కిల్స్. కానీ తన యొక్క ఇన్నర్ యొక్క బిహేవియర్ అనేది మనం తెలుసుకోవడం కష్టం. ఇన్నర్ అది కూడా తెలుసుకుని మనం ఒక ఆర్గనైజేషన్ కి సూట్ అవుతాడా అనేది తెలుసుకోవాలి ఒక ఎంప్లాయీ గురించి అని చెప్పి ఐస్బర్గ్ మోడల్ అనేది ఇచ్చారు. అవి నాలెడ్జ్ అంటే ఏంటి? ఆ ఫీల్డ్ ఆఫ్ వర్క్, అతని యొక్క ఎక్స్పీరియన్స్, అతని ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా నాలెడ్జ్ కింద వస్తాయి, అవునా? స్కిల్స్ అంటే ఏంటి? టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఈ రెండు కూడా మనకి ఒక పర్సన్ గురించి ఈజీగా తెలిసిపోతాయి బయటికి. కానీ తెలియని వాటిలో ఏమేమిటి ఉంటాయంటే, ఫస్ట్ది సోషల్ రోల్. సోషల్ రోల్ అంటే ఇతరులతో అతను ఎలా బిహేవ్ చేస్తాడు, ఓకేనా? అతని యాటిట్యూడ్ అనేది ఎలా ఉంటుంది అనేది సోషల్ రోల్. సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏంటి? తను తాను ఎలా అనుకుంటున్నాడు? ఒక లెర్నర్ గా అనుకుంటున్నాడా, మోటివేటర్ గా అనుకుంటున్నాడా, ఒక ఎక్స్పర్ట్ అనుకుంటున్నాడా, లేదా ఒక ఇన్నోవేటర్ గా అనుకుంటున్నాడా? ఇన్నోవేట్ అంటే కొత్త కొత్త ఐడియాస్ అనేవి చేస్తూ ఇన్నోవేట్ చేసుకోవాలి నేను అనుకుంటున్నాడా? ఇలాంటివి. ట్రైట్స్ అంటే ఏంటి? ఒక ఇన్సిడెంట్, ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తే ఎలా బిహేవ్ చేస్తాడు? సెల్ఫ్ కంట్రోలరా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గుడ్ లిజనర్స్ ఉంటారు, గుడ్ స్పీకర్ ఉంటారు, అలాగే సెల్ఫ్ కంట్రోలర్ ఉంటారు. అన్ని ట్రైట్స్ అనమాట. అతని యొక్క హ్యాబిట్, క్యారెక్టరిస్టిక్ బట్టి అది అర్థం అవుతుంది మనకి. అలాగే మోటివ్స్ అంటే ఏంటి? తన యొక్క అసలు మోటివేషన్ ఏంటి, అసలు ఎందుకు ఈ జాబ్ ఎంచుకున్నాడు, అతని యొక్క మోటివ్స్ ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా డీప్ అనమాట, డీపర్ లేయర్ కింద వస్తుంది. అందుకే అయినా ఐస్బర్గ్ మోడల్ అన్నారు, ఓకేనా? ఇక్కడితో మనకి ఐస్బర్గ్ మోడల్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.